ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అలాగే అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు కూడా ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం అయితే 6. ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాల మీదే డిపెండ్ అయ్యి ఈ సంవత్సర ఫలితాలు ఉంటాయి. మరి ఈ ప్రధాన గ్రహాలైనటువంటి శనీశ్వరుడు మీ రాశి వారికి 5వ ఇంట్లో అంటే మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. దీనివలన కొంత మానసిక ఆందోళన, అలాగే ఆలోచనలో అస్థిరత్వం కూడా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి గురువుగారు గోచారంలో ఎలా ఉంటారంటే, ఈ సంవత్సర ఆరంభం నుండి జూన్ 2వ తేదీ వరకు 8వ ఇంట అంటే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే కొంత ప్రతికూల సమయం ఉన్నప్పటికీ కూడా తర్వాత 31 నుంచి మీకు అత్యంత యోగ కాలం అనే చెప్పాలి, భాగ్యంలోకి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు అక్టోబర్ 31 వరకు. అలాగే ఆ తర్వాత మరలా 10వ ఇంట్లోకి వెళ్ళి సింహరాశిలో సంచరించటం, మరలా వక్రగతిలో జనవరి 25 నుంచి మరలా భాగ్యస్థానంలో చేరుకుంటాడు. ఈ భాగ్యస్థానంలో గురువు మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాడు. మరి రాహుకేతువులు ఎలా ఉంటారంటే, 4వ ఇంట్లో ప్రస్తుతం రాహు ఉన్నాడు, 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇక డిసెంబర్ 6వ తేదీ నుంచి రాహు మకరంలోకి ప్రవేశించి 3వ ఇంట్లోకి వస్తాడు. అలాగే 9వ ఇంట్లోకి కేతు వెళ్తూ ఉంటాడు. అయితే డిసెంబర్ తర్వాత మాత్రం మీకు రాహు సంచారం అనేది కాస్త విజయాలనే ధైర్యాన్ని కూడా తెచ్చిపెడతా ఉంటుంది. అలాగే జూన్ 26 వరకు మీరు చాలా విశేషంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది అంత ఈజీగా దక్కే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
ఇక తర్వాత నుంచి మాత్రం చాలా వైభవంగా ఉంటుంది. జూన్ తర్వాత అంతా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడతాయి. అలాగే మీకు కాలం కలిసి రావడంతో మీరు తలపెట్టిన పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే మీ అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని చేయటానికి మాత్రం ఇష్టపడరు. అలాగే మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవటం, అలాగే వారి సహకారంతో ముఖ్యమైన సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి స్నేహితులు మీకు చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పెద్దల పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారందరినీ కూడా మీరు ఇంట్లో మీకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఇతర పెద్దలు ఎవరినైనా సరే మీరు చక్కగా చూసుకుంటూ ఉంటారు. జూన్ వరకు కుటుంబ పరిస్థితులు కూడా కొంత చికాకుగా ఉన్నప్పటికీ తర్వాత అయితే బాగానే ఉంటుంది. వివాహాది కార్యక్రమాలకు కూడా సిద్ధపడటం జరుగుతూ ఉంటుంది. కొన్ని శుభకార్యాలు చేస్తారు. అయితే మీ సంతానం చదువు విషయంలో మాత్రం కొంత ఆందోళన పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణాలు మాత్రం టైంకి కంప్లీట్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతూ ఉంటుంది. దీనివలన కొంత ధనం కూడా, అంటే ఎవరైనా కాంట్రాక్టర్ కానీ లేదంటే మేస్త్రి మధ్యలో మారిపోవటం, దీనివలన కొంత డబ్బు కూడా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి దూర ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. మీరు ఎవరైతే ఎనిమీస్ ఉంటారో, మీకు శత్రువులు ఎనిమీస్ ఉంటారో వారి మీద చక్కగా విజయం సాధిస్తారు. ఎనిమీ మాత్రం మీ ముందు నిలబడలేరు, గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాలు పూర్తిగా మీ లాయర్పై వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకుంటే వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఎందుకంటే కోర్టు వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మీరు వాడు ఏం చెప్పారో అది చేసేయటం కాదు. ఒకసారి మీరు కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోండి. వాయిదాలు మీకు ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎక్స్పార్టీకి వెళ్ళిపోతుంది. మరలా మీరు పిటిషన్ వేసి మరలా రీఓపెన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఖర్చులతో కూడుకున్న పనులు. అందువలన మీ లాయర్ని మీరే ఫాలోఅప్ చేసుకోవాలి. ఇక రుణాలు తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. కొత్త రుణాలు తీసుకోవడానికి కాస్త భయపడతారు కూడా. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి బాగుంది. జూన్ తర్వాత మీరు అనుకున్నది జరిగే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలన్నీ కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు మీరు ఆహారం తీసుకోకపోవటం వలన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ గ్యాస్ ట్రబుల్స్, పొట్టకు సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ఏదైనా ఒక నూతన పరిచయం జరిగిందంటే వెంటనే మీరు చాలా అత్యుత్సాహం ప్రదర్శించకండి. వారి యొక్క మాట తీరు మీకు నచ్చొచ్చు, కానీ వారు మీకు ఏదో మేలు చేస్తున్నట్లు కనిపిస్తూనే వెనక ఒక కథ నడిపిస్తారు. ఆ ట్రాప్లో మీరు పడ్డారంటే తర్వాత ఇబ్బందుల్లో పడతారు. ఇక ఇతరుల ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తలదూర్చకండి. మీరు ఎవరికైనా మాట ఇవ్వటం, నేను మీకు డబ్బు సర్దుబాటు చేస్తాను, అది ఇది అని చెప్పి అలాంటివి మాత్రం చేయటం మీకంత శ్రేయస్కరం కాదు. ఇక రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ప్రథమార్థంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంతేగాని అక్కడ ఏంటి జరుగుతుందో తెలియకుండా ఎవరో ముగ్గురు నలుగురు చెప్పిందే మీరు ఫాలో అయిపోతూ ఉంటే, మీరు ఆ బ్లండర్గా ఫాలో అయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఇక ద్వితీయార్థంలో అయితే కొంత బాగుంటుంది. ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటారు. మీ గురించి మీకు అంటే కొంత క్రింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మీ మీద ఒక మంచి ఏర్పడుతుంది. అలాగే ప్రజా సమస్యలను కూడా వేగంగా పరిష్కరించటం, మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీకు ఎవరైతే ఎనిమీస్ ఉంటారో రాజకీయ ప్రత్యర్థులు, వారే మీకు పరోక్షంగా కూడా మేలు చేసే పరిస్థితులు ఉంటాయి. అయితే ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటాయి. నిరుద్యోగులు స్థిరపడడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. వచ్చిన అవకాశం ఏదీ కూడా జారవిడ్చుకోవద్దు. ఉద్యోగస్తులకైతే జూన్ వరకు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నా, మాట పట్టింపులు కూడా పై అధికారులతో ఉన్నప్పటికీ కూడా జూన్ తర్వాత అన్నీ సానుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన ప్రమోషన్లు కూడా మరలా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రమోషన్లతో బదిలీలు కూడా జరుగుతాయి. అలాగే అధికారులు కూడా మీ సలహాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారికి కూడా
సానుకూలంగా ఉంది. ఇక ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల వారికి కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపారాలు మీరే స్వయంగా పర్యవేక్షణ చేసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ కాకూడదు. వర్కర్స్ను కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. కాకపోతే లాభాలైతే క్రమక్రమంగా పెరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటే జూన్ తర్వాత మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని పెట్టుకోండి. ఇక ఫైనాన్స్ వ్యాపారులు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని షేర్స్ మీకు నష్టాలను తేవచ్చు, కొన్ని షేర్స్ అయితే లాభాలను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటేనే బెటర్. మరి కళాకారులకి చూసినట్లయితే టీవీ కానీ, సినిమా కానీ, ఇతర కళాకారులందరికీ కూడా వచ్చిన అవకాశాలను మాత్రం మీరు సద్వినియోగం చేసుకునే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీరు మీ రంగాల్లో అంటే వేషాలు వేసినా, కళ లేదు మ్యూజిషియన్స్ అయినా ఏదైనా సరే గుర్తింపు పొందేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకైతే చాలా శుభ సమయం. చాలా ఎఫర్ట్స్ పెట్టండి. మీరు క్రీడల మీద మీకు ఆసక్తి ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు డెవలప్మెంట్ అయితే ఉంటుంది. విద్యార్థుల గురించి చూద్దాం. అన్నింట అద్భుతమైన విజయాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిమ్మల్ని చూసి కొంతమంది విద్యార్థులు మీ స్నేహితుల్లోనే మీరు ఫస్ట్ క్లాస్లో మార్కులు వస్తూ ఉంటే, మిమ్మల్ని నలుగురు పొగుడుతూ ఉంటే మిమ్మల్ని డైవర్ట్ చేసేవారు ఉంటారు. వీడికి మంచి పేరు రావటం అని డైవర్ట్ చేసేవారు ఉంటారు. వారి వలలో పడ్డారా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీరు పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. విద్యార్థులు మాత్రం ఇది చాలా డెలికేట్ టైం. మీకు చాలా జాగ్రత్తగా ఉంటే అద్భుతమైన జీవితాన్ని మీరు చూడగలుగుతారు. మరి వ్యవసాయదారులకు బాగుంది. వాణిజ్య పంటలు వేసేవారికైతే మంచి లాభాలు ఉంటాయి. రుణాలు కూడా తీరుస్తారు. కౌలు రైతులకు కూడా మంచి లాభాలు రాబోతున్నాయి. అధైర్యపడకుండా మీ శ్రమను మీరు ఎంత నమ్ముకుంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే నర్సరీ, ఔషధ మొక్కల వారికి కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చేపలు, రొయ్యల చెరువుల వారికి, పౌల్ట్రీ ఫార్ము, ఈ వ్యాపారాలు చేసేవారికి కూడా బాగుంది. మరి ఈ రాశి మహిళలకి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పర్వాలేదు, బాగానే ఉంది. మీకు కూడా కుటుంబంలో కూడా మీ మాట అంటే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మీ పేరుతో గృహాలు కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ను కూడా ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్తో మీ పని పూర్తి చేసుకోలేకపోవటం జరుగుతుంది. అందువలన ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. మరి వస్త్రాభరణాలకు అధికంగా ఖర్చు చేసి డబ్బును కూడా వృధా చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు అంటే లగ్జరియస్గా మాత్రం వెళ్ళకండి. డబ్బునైతే వృధా చేయకండి. అలాగే కొన్ని పనులు చేయాలనేటువంటి ఆసక్తి మీకు ఉంటుంది. కాకపోతే ఓపిక లేకపోవటం, బద్ధకం, ఇలాంటి విషయాల్లో కాస్త ఆ పనిని పోస్ట్పోన్ చేయటం, దీనివలన కొంత మీకు జరగాల్సినటువంటి మేలు జరగకపోవటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి కొంత శ్రమతోనే మంచి విజయాలను అయితే సాధించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎప్పుడూ ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. ఏదో ఒక పని చేయాలి, చాలా బిజీగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక పాత వ్యవహారాలు, లేదంటే పాత రుణాలు, పాత ఆరోగ్య సమస్యలు, అంటే గతంలో ఏదైనా కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు తీరుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మీకు అందరి సహాయ సహకారాలు కూడా అందుతాయి. శుభకార్యాలు, పుణ్యకార్యాలు, ఇలా అన్ని ప్రయత్నాలు కూడా మీకు సక్సెస్ అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. మరి అనురాధ నక్షత్రం వారికి ఆర్థికంగా కాస్త డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. మీకు అభివృద్ధి అయితే ఆర్థికంగా ఉంది. అలాగే ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారు సక్సెస్ అవుతారు. అవసరానికి తగిన డబ్బు కూడా మీకు సమకూరుతుంది. నూతన వ్యాపార లావాదేవీలు కూడా చేయటం జరుగుతుంది. మీకు అన్ని విధాలుగా బాగుంది. పుణ్యక్షేత్రాలు కూడా
తరచూ దర్శనం చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి మీకు మాత్రం ఏదో తెలియని భయం అయితే వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదు అనేటువంటి ఆలోచనతో సతమతం అవటం. ఈ సతమతం అవటంలో కొన్ని పనులని మధ్యలోనే వదిలేయటం కూడా జరుగుతుంది. అలాగే పెండింగ్ పనులు కూడా మీకు ఎన్నో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయలేక కుటుంబ సభ్యులతో కూడా కాస్త విభేదాలు పెంచుకోవటం, కలహాలు రావటం జరుగుతుంది. అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు గురుగ్రహానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని పాటిస్తే, అలాగే దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ముఖ్యంగా అలాగే గురుగ్రహ పీడా పరిహార మంత్రం కూడా నేను ఇవ్వటం జరుగుతుంది. దేశమంత్రి విశాలాక్ష సదా లోభుతే రతః అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతుమే గురుహు. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాస్త ఓపికగా జాగ్రత్తగా చదువుకుంటే, ఉదయం ఒక 11 సార్లైనా, ప్రదోష వేళలో 11 సార్లైనా చదువుకుంటే మంచి అయితే ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.